నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. గొప్ప నాయకుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని, ఆయన మృతి చాలా బాధాకరమని కోహెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందె ధర్మయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించి సంతాపం తెలియజేసి అనంతరం మాట్లాడుతూ, మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్యంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే 2004-2014 వరకు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి సంచలనమైన గొప్ప పథకాలు, అలాగే ఇంకా ఎన్నో గొప్ప ఆర్థిక సంస్కరణలు, అలాగే భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా, గొప్ప దేశంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, కుమ్రవెల్లి దేవస్థాన డైరెక్టర్, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ విభాగాల అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించిన సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు, మరి కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, 2004లో ప్రధానమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు ఆర్థిక పరంగా కావచ్చు, మరి నైతికంగా కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశానికి మంచి సేవ చేసిన నాయకుడు మరి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆయన ద్వారానే ఉపాధి హామీ అని